ఈ జీవితం విలువైనది అనే పాటతో మనం వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మన జీవితం ఎంత విలువైనదో మరి దేవాది దేవుడే మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విలువ కలిగిన జీవితాన్ని మనము జీవించడానికి దేవాది దేవుడు మనకు తెలియచేసి ఈ పాట రూపంలో మనకు బోధిస్తున్నాడు. మాట రూపంలో, వాక్య రూపంలో మనకు తెలియజేస్తున్నాడు. మన జీవితం ఎలాంటిదో మనం తెలుసుకోవాలి, ఇలా తెలుసుకోవాలి. జీవితం విలువైనది, నరులారా రండి సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండి సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో నుండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండి సెలవైనది, దేవుని సెలవైనది. ఈ లోకములో ప్రతి మనిషి కొరకు ఆరోగ్యపడుతూ ఉంటాడు, దినదినకో జీవిస్తూ ఉంటాడు. ప్రతి మనిషి సంపాదన కొరకు బ్రతుకుతూ ఉంటాడు, కానీ నిత్యత్వం కొరకు ఎవరు బ్రతుకరు? ఈ తల్లి నిత్యత్వం కొరకు భూమి మీద బ్రతికింది, పరలోకం సంపాదించుకుంది. ఈ లోకానికి నువ్వు ఏదో సంపాదించి రాలేదు, పరలోకం సంపాదించడానికి లోకానికి వచ్చావు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏదే పట్టుకొని పోవు. ఏది పట్టుకొని పోయేటప్పుడు ఎలా వచ్చి వాళ్ళకి వెళ్ళిపోతాం. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏదే పట్టుకొని పోవు. పోతున్న వారిని చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికియున్న వారు నీకు పాఠమే కాదా. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మీకు సమయం ఉన్నప్పుడే ప్రభువు నమ్ముకోండి. తల్లి ప్రభువు నమ్ముకొని తన ఆయుష్ను భూమి మీద విడిచింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు యేసు ప్రభు నమ్మకపోతే నరకానికి పోతారు, జాగ్రత్త. యేసు ప్రభు నందు నిత్యత్వం, యేసు ప్రభు నందు నిత్యమైన సుఖశాంతి ఈ జీవితంలో రావాలంటే యేసు ప్రభు నమ్మండి. ఆయన నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, పాపాల రక్షకుడు. మరణాన్ని జయించిన వాడు ఆయన తప్ప ఎవరు లేరు. మరణము రుచి చూడగా బ్రతికే నరుడెవడు, కలకాలము లోకములో ఉండే స్థిరుడెవడు. ఎవరు భూమి శాశ్వతం కాదు. మరణము రుచి చూడగా బ్రతికే నరుడెవడు, కలకాలము లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు
మరణానికి, కుల మతాలు అడ్డము రాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డము కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మరి పాపులకు మరి దేవుని రాజ్యంలో స్థానం లేదట. ఎవరైతే యేసు యొక్క మార్గంలో నడవని వారు ఎవరైతే ఉంటారో వారు పాపులు అని బైబిల్లో తెలివిస్తా ఉంది. అయితే ఈ పాపం కడిగివేయాలంటే యేసుక్రీస్తు నీకు మందు, ఆయన రక్తమే నీ పాపానికి మందు. ఆయన ద్వారా నువ్వు మోక్ష రాజ్యానికి వెళ్తారు. తల్లి మోక్ష రాజ్యానికి వెళ్తుంది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. మరణించక ముందే పాపముప్పుకో, పరలోకం పోతావు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు.